రూపాయి కోసం రిక్షా నూకే వాళ్ళము చిన్నప్పుడు. మా నాన్న రిక్షా దొక్కుతున్నాయి. నీకు నర్వస్ లేదా? 10 minutes లో ఈవెంట్ స్టార్ట్ అవుతుంది and he's vlogging guys. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అనిల్ జిలో వ్లాగ్స్. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాం. సో ఇది మనకైతే ఇచ్చిన హోటల్ యూట్యూబ్ ఈవెంట్ జరుగుతుంది, యూట్యూబ్ క్రియేటర్ కలెక్టివ్ అని చెప్పేసి. దానికి నేను హోస్ట్ గా చేస్తున్నా. ఫస్ట్ లా యూట్యూబ్ ఈవెంట్ కి మెయిల్ వస్తే మస్తు సంబరపడుతున్నాము, అరే యూట్యూబ్ ఈవెంట్ కి వచ్చింది మేము పోతున్నాము అని చెప్పేసి. అట్లా చాలా సార్లు అటెండ్ అయ్యి ఈసారి మనకు స్పెషల్ గా సిటీ ఛాంపియన్ అని చెప్పేసి హోస్టింగ్ చేసే అవకాశాన్ని ఇచ్చిర్రు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ యూట్యూబ్, మమ్మల్ని గుర్తించి మాకు అవకాశాన్ని కల్పించినందుకు. సో దగ్గర ఒక 500-600 మంది క్రియేటర్స్ ని సెగ్మెంట్లుగా 4 సెగ్మెంట్లుగా ఇచ్చి 15th రోజు ఒక 2 సెగ్మెంట్లు, 16th రోజు 2 సెగ్మెంట్లు, ఈ రోజు 2 సెగ్మెంట్లు ఉన్నాయి, మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్. సో ఈ సెగ్మెంట్లకి మనం హోస్టింగ్ చేస్తుంటాము, ఏం చేస్తాము, ఎట్లయితుంది, ఎవరెవరు క్రియేటర్లు వస్తారు, ఏంటిది మొత్తం ప్రాసెస్ ఏంది అనేది ఈ బ్లాగ్ లో ఉంటది. చలో లెట్స్ గో టు గూగుల్ ఆఫీస్. గూగుల్ ఆఫీస్ లో జరుగుతుంది. సంపుడే మనము ఈవెంట్ కి వచ్చేసినాము. గూగుల్ ఆఫీస్ లో ఉన్నాం మనము. ఇది నానాగ్రామ్ గూడలో ఉంది. ప్రతి ఈవెంట్ కి రిజిస్ట్రేషన్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మనకు లోపలికి ఎంట్రీ ఉంటుంది. మెయిల్స్ వస్తాయి యూట్యూబ్ క్రియేటర్స్ కి, అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని వీళ్ళు ఒక ట్యాగ్ ఇస్తారు. ఆ ట్యాగ్ ఉంటే లోపలికి ఎంట్రీ, లేకపోతే లేదు. మంచిగా ఫుడ్ ఇస్తారు, అద్భుతమైన ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు వచ్చిన వాళ్ళందరూ. యూట్యూబ్ ఈవెంట్ కి ఒకప్పుడు మేము ఫుడ్ కోసమే వెళ్ళే వాళ్ళము, ఎందుకంటే 5 స్టార్ హోటల్లో ఫుడ్ కాబట్టి. ఈరోజు నీట్గా హోస్ట్ లెక్క బిహేవ్ చేద్దాం. ఐడెంటిటీ కార్డ్. సో దీని మీద ఈ పేరు ఉంది కదా, ఈ పేరు రావడం అనేది చాలా హ్యాపీ. ఓ అనిల్ జీలా, ఇది స్పెషల్ థింగ్స్. యాక్చువల్లీ యూట్యూబ్ నుంచి చిన్న గిఫ్ట్లు వచ్చినా సంతోషపడుతున్నాం మేము, చిన్న ఎలిమెంట్స్ వచ్చినా. సో నా పేరుతో నచ్చింది కాబట్టి ఇది చాలా గుర్తుండిపోద్ది. మన ఆఫీస్లో మంచిగా దీన్ని హ్యాంగ్ చేద్దాం పోయినాక. సో లోపల ఇంకేం ఉన్నాయి చూద్దాం ఒకసారి. ఒక మంచి ఛాయ్ తాగడానికి దానికి బాటిల్ ఇచ్చారు, దాని మీద కూడా పేరు ఉంది. దీని మీద పేరు ఉందా? అలానే అందుకు రావడలేదు బయట. అరే సో ఒకసారి ఈవెంట్ లోపలికి వెళ్ళిపోదాం. అక్కడ ప్లేస్ ఎట్లా ఉంది అంత చెకప్ చేద్దాం. ఓ మనం ఊరికొచ్చినా నైస్. మాకు ఇన్స్పిరేషన్ మీరే అన్న. యాక్చువల్గా తిన్నారేమన్నా? ఫస్ట్ తిన్నూరు మంచిగా తినాలి. సో అన్న ఫస్ట్ తిన్నూరు అన్న, తిన్నాకనే చాయ్ తాగురి, మంచిగా ఏమన్నా తింటేనే హ్యాపీ. ఓకేనా? నేను చూస్తాను మైకిలేష్ మేడం బాగుంటారా? బాగా బాగుంటాడు, అందరూ బాగున్నారు. సో చాలా అఫీషియల్గా మెయింటైన్ చేస్తున్నాం. మనం అఫీషియల్గా మెయింటైన్ చేయాలి కూడా. జీఫర్ గూగుల్, జీఫర్ జీలా, అదే కదా కావాలి. చిన్న పొరలుగా చాలా రోజుల నుంచి మేము ఫోన్లలో ముచ్చట పెట్టుకుంటున్నాము, కానీ ఎప్పుడు ఇన్ పర్సన్ కలవలేదు. ఫస్ట్ టైం కలవడం ఇన్ పర్సన్. సో ద బెస్ట్ బ్లాగర్ నాకు తెలిసిన బ్లాగర్స్ లో మనం మంచి బ్లాగింగ్ చేస్తారు. అంటే నేను ఏదైతే ఎట్లయితే నేను ఎడిటింగ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎట్లయితే ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను, సో మనది కూడా అదే స్టైల్. సో కోఇన్సిడెన్స్ ఏంటంటే మా ఇద్దరికి ఇన్స్పిరేషన్ ఒకడే. అది హైలైట్. యూఎస్ బ్లాగర్ కేసీ. సో మనం స్టైలే మేము కాపీ చేస్తుంటాం కొన్ని బ్లాగ్స్లలో. గుర్తుపెట్టుకోండి, మన పేరు విత్-ఇన్ 2 years లో గట్టి బ్లాగర్ అవుతాడు. అండ్ వెరీ సూన్ కొన్ని ఛాలెంజ్ చేయబోతున్నాం మేము. అది వర్కౌట్ అవుతే అందరు చూస్తారు కలిసి. కూడా అయితే క్రేజీ బ్లాగ్స్ వస్తాయి మా ఇద్దరి కొలాబరేషన్ లో. ఛానల్ కింద సబ్స్క్రైబ్ 35K. సో నా తరఫున స్పెషల్ రిక్వెస్ట్, ఈ వీడియో చూసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలి నా కోసం, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అది వేరే హ్యాపీ. చూద్దాం. చాలా రోజుల నుంచి మేము కూడా పరిచయమే. హ్యాపీ మేమిద్దరం కూడా ఈవెంట్ ని హోస్ట్ చేయడము. చూద్దాం ఎట్లయితుందో. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక వెబ్ సిరీస్ టైటిల్ వచ్చింది మాకు, ఊర్లో అబ్బాయి పట్నం అమ్మాయి అని చెప్పి. ఏమంటారు గైస్, చేయాలా ఇలాంటి వెబ్ సిరీస్? కింద కామెంట్ చేయండి. నీకు నర్వస్ లేదా? 10 minutes లో ఈవెంట్ స్టార్ట్ అవుతుంది and he's vlogging guys. పోవాలి, ఎంజాయ్ చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి, అంతే కదా. కుమెంట్ ఆల్వేస్. సో ఇదే ఓవరాల్గా ఈవెంట్ ప్లేస్. ఒక 4-5 ఏళ్ళ నుంచి మేము ఇక్కడ కూర్చొని చాలా విషయాలు నేర్చుకొని వెళ్తూ ఉండేవాళ్ళము. ఈసారి మాత్రము ఇక్కడ నిలబడే అవకాశం దొరికింది. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా సిటీస్లో వీళ్ళు చేస్తూ ఉంటారు.
హైదరాబాద్లో ఈ ఇయర్లో ఇది ఫస్ట్ టైం. ఈవెంట్ అనగానే మంచిగా సూటు బూట్లు కుట్టేసుకొని వచ్చినాము. ఎట్లా అనిపిస్తుందో ఏమో, ఎట్లుందో ఏమో, కానీ ఓకే నేనైతే మంచిగా హ్యాండిల్ చేస్తున్నా, మంచిగా అనిపిస్తుంది. సో అటైర్ మాత్రమే కాదు, మనము బయట రిప్రజెంట్ అయినప్పుడు మన లాంగ్వేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో నేను కూడా ట్రావెలింగ్ అండ్ ఇలాంటి ఇప్పుడు యూట్యూబ్ ఈవెంట్ వాళ్ళంతా కండక్ట్ చేసే వాళ్ళంతా నార్త్ వాళ్ళు ఇంగ్లీష్ మాత్రమే వచ్చు వాళ్ళకు. సో వాళ్ళతో కమ్యూనికేట్ కావాలంటే లాంగ్వేజ్ కూడా మనకు అవసరం. సో లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం ఈ కాలంలో చాలా మందికి ఉంది. సో మీరు లాంగ్వేజ్ నేర్చుకోవడానికి బెస్ట్ యాప్ వచ్చేసి డ్యూలింగో. సో ఇది ఆండ్రాయిడ్, iOS రెండింటిలో అవైలబుల్గా ఉంది. వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో లాంగ్వేజ్ అంటే 1-2 లాంగ్వేజ్ కాదు, దగ్గర 40 రకాల లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. ఇంగ్లీష్, హిందీ, ఫ్రెంచ్, స్పానిష్, జర్మనీ ఇట్లా మీరు నేర్చుకోవచ్చు. తెలుగు ద్వారా ఇంగ్లీషు, తెలుగు ద్వారా హిందీ కూడా నేర్చుకోవచ్చు ఈజీగా. ఇవి నేర్చుకోవచ్చు కదా అని చెప్పేసి గంటల క్లాసులు అని చెప్పారు. రోజుకు ఒక 10 నిమిషాలు మీ టైం టేబుల్ మీ బిజీ లైఫ్ నుంచి తీసి వొకాబులరీ పెంచుకోవడానికి వీళ్ళు గేమ్ లెక్క ఎస్టాబ్లిష్ చేసి ఉంటే ఆ గేమ్ ద్వారా నేర్చుకుంటూ వొకాబులరీ పెంచుకుంటూ లాంగ్వేజ్ పెంచుకోవచ్చు. అన్ని లాంగ్వేజ్లో ఇట్లే ఉంది. ఇది మళ్ళీ దీనికి పైసలు ఏం తీసుకుంటలేరు, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేర్చుకునే ప్రయత్నం అందరం చేద్దాం. ఎప్పుడు ఎట్లా అవకాశం వస్తాయో తెలియదు కాబట్టి గెట్ రెడీ. ఇక పోయి స్టేజ్ మీద స్టార్ట్ చేద్దాం. Ladies and gentlemen, girls and boys, put your hands together for Anil Veera. So, చతుస్సస్తి కళారూపాం చతుర్భుజ సమన్వితాం చతురాస సుందరీం చందా వందే విద్యా సరస్వతీం. చతుస్సస్తి కళారూపాం, 64 కళలు కలిగిన ఆ సరస్వతి మాతకు నమస్కరించుకుంటూ, మనకు కొన్ని కళలు ఇచ్చి ఆ కళల్ని గుర్తింపు తెచ్చిన యూట్యూబ్ కూడా నమస్కరించుకుంటూ, వెల్కమ్ ఆల్. ఎట్లా అందరు మంచిగా ఉన్నారా? ఛాయ్ తాగిరా? వచ్చినాక ఛాయ్ తాగాలి ఫస్ట్, మరి లేకపోతే తలకాయ ఖరాబ్ అవుతుంటుంది. చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు దీంట్లో, చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తెలుసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఈ రోజుని గడిపేద్దాం. రీసెంట్ వీడియో బల్లిది ఒక వీడియో చేశాను, చూసినా నేను కూడా. 2.6 crore వ్యూస్ వచ్చేదానికి. నిజంగా బల్లి వేసుకున్నావా? అది డూప్లికేట్ బల్లి? నిజంగా బల్లా? డూప్లికేట్దా? నిజంగా బల్లి ఎక్కడ ఉంది తెలుసా? బల్లి ఇక్కడ ఉందంటే అక్కడ ఉంటుంది అన్న. అది నిజం అంటేనే ఆర్డర్ చేస్తాం. అర్థం కాలేదా? ఒకసారి థ్యాంక్ యూ. చూర్రా మన అనిలే ఏడు దాకా వేయండు. ఒక రూరల్ ఏరియా, మన కరీంనగర్ జిల్లానే ఒక రూరల్ ఏరియాలో ఉన్నాడు. అక్కడ నుండి ఏ స్టేజ్కి వెళ్ళి ఇప్పుడు అన్న అంటే అది ఎట్లా అయింది, అది ఎట్లా పాసిబుల్ అయింది అంటే కష్టపడ్డాడు అన్న, ఏం చేసిండు, ఎన్ని సంవత్సరాలు స్ట్రగుల్ చేసిండు, ఇప్పుడు ఆ లెవెల్కి వేయండు. సో మాకు అది ఏమనిపించింది అంటే అరే మనం కూడా ఒక రోజు ఆ లెవెల్కి పోతాం అంటే ఆ ఇన్స్పిరేషన్ మాకు వచ్చింది మీతోటి. ఖచ్చితంగా మాత్రం హార్ట్ఫుల్గా చెప్తున్నా, మీరు కొన్ని లక్షల మందికి మీరు ఇన్స్పిరేషన్ ఖచ్చితంగా 100% మీరు ఇట్లా చెప్తే నాకు భయం అవుతుంది నాకు. లేదన్నా చాలా నిజంగా అది ట్రూ. అదైతే నేషనల్ క్రియేటర్ అవార్డ్స్ అని చెప్పి మనం ఒక పోస్ట్ చేసినాము. దాంట్లో భాగంగా మంచి ఓట్స్ వచ్చిండే మా ఇద్దరికి. అన్నకైతే ఫస్ట్ ప్లేస్లో వచ్చిండే 35%, 36%. అనివార్య కారణాల వల్ల సో అది ఇవ్వలేకపోయారు. ఎనీవే మన తరపున అయితే కంగ్రాచులేషన్స్ అన్న. మీరు టీచర్గా ఉన్నప్పటి నుంచి ఏమేం చేస్తున్నారు అనేది కూడా తెలుసు అనమాట. అన్ని ఫాలో అవుతుంటాం, ఇంట్లో ఫ్యామిలీ అంతా చూస్తుంటాం. yes, let's hear the journey and few tips and tricks. జర్నీ అంటే అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అర్థమవుతుంది. యూట్యూబ్ నుంచి స్టార్ట్ చేద్దాము. సో యూట్యూబ్ అనేది నాకు 2013లో తెలిసి ఉండే, శ్రీకాంత్ అన్న అని చెప్పేసి. సో సేమ్ పింఛన్ ఎందుకంటే నేను కూడా టీచర్గా వర్క్ చేసి డిఎడ్ అయిపోయిన తర్వాత టీచింగ్కి వెళ్ళిపోయినా. సో నా ఫస్ట్ బ్లాగింగ్ అంటే ఫస్ట్ వీడియోలు అన్నీ మా స్కూల్ పరంగా ఆలోచించడం. సో నేను వర్క్ చేసింది ఆర్ఎస్ఎస్ స్కూల్ అది. సో ఆ స్కూల్లో కల్చర్ కానీ ఆ స్కూల్ డిసిప్లిన్ కానీ చాలా మంచిగా ఉంటుండే. సో ఇలాంటి స్కూల్స్ బతకాలి, ఇంకా ఇలాంటి స్కూల్స్ స్ప్రెడ్ కావాలనే ఉద్దేశంతో ఏదైతే రోజు టీచ్ చేస్తానో పిల్లలకి ఆ టీచింగ్ కంటెంట్ అంతా షూట్ చేసి పేరెంట్స్ అందరి నెంబర్ తీసుకొని వాట్సాప్ గ్రూప్ చేసి వాళ్ళందరికీ పంపిస్తుండే. సో అప్పుడు మా స్కూల్ స్ట్రెంత్ 60 ఉండే, ఇంకా తక్కువైపోతుంది అన్న దాంట్లో ఉంటుండే. సో స్కూల్ చాలా పెద్దగా ఉంటుండే, 10 ఎకరాల స్కూలు, మంచి యాక్టివిటీస్. ఆ వీడియోస్ అన్నీ పేరెంట్స్కి రీచ్ అయినాయి. ఆ పేరెంట్సే క్యాన్వాసింగ్ చేసారు. సో దాంట్లో మంచి టీచర్స్ ఉన్నారు, మంచి కంటెంట్, మంచి పిల్లలకి అన్ని రకాల యాక్టివిటీస్ నేర్పిస్తున్నారు. సో ఆ స్కూల్కి పిల్లల్ని తీసుకోవాలి అని చెప్పేసి ఇప్పుడు ఆ స్కూల్కి అడ్మిషన్ క్లోజ్ అని బోర్డు పెట్టిరు. సార్ ఒక అడ్మిషన్ కావాలి సార్ అని చెప్పి నేను ఫోన్ చేసినా కూడా పిల్లలు అందరూ ఫిల్ అయిపోయారు. అనిల్ నెక్స్ట్ ఇయర్ చూద్దామనే కాడికి వచ్చింది. సో నా జర్నీ, యూట్యూబ్ జర్నీ ఆ స్కూల్ నుంచి స్టార్ట్ అయింది. అక్కడ నుంచి
సో జియో వచ్చింది, మంచి డిజిటల్గా మంచి వర్క్ అవుతుంది అని చెప్పేసి శ్రీకాంత్ అన్న ఆ స్కూల్లో ఏం టీచింగ్ చేస్తావు మా ఊరికి వచ్చేసాయి, మా ఊర్లో మనం అందరం కలిసి వీడియోస్ చేద్దామని చెప్పి శ్రీకాంత్ అన్న ఇన్వైట్ చేసి ఉండే. సో శ్రీకాంత్ అనేది మై విలేజ్ ఛానల్ నడుపుతుండే, నేను బ్లాగ్స్ నడుపుతుండే. సో మనం కొలాబరేట్ అయిపోయి మా ఊర్లో వీడియోస్ చేద్దామంటే అప్పుడు నేను స్కూల్కి సెండ్ ఆఫ్ చెప్పి నేను వెళ్తున్నారా అయ్యా మంచి స్కూల్ మంచిగా చేయండి ఇట్లే అని చెప్పేసి అక్కడ నుంచి లంబాడిపల్లికి వెళ్ళాం. సో లంబాడిపల్లి అనేది నాకు చాలా కొత్త ఊరు, మాదేమో ప్రాపర్ సిద్దిపేట, అంత కొత్త ఉంటుండే. సో వెళ్ళి వాళ్ళ దాంట్లో ఒక మనిషిని ఎక్కాయి, గంగవ్వ వాళ్ళందరి ఇళ్ళల్లో నేను ఒక మనిషినై ఆన్నే పెళ్ళయింది, పిల్లలు అన్నీ అవుతున్నాయి. ఆ ఊరికి ఒక గెస్ట్కి వెళ్ళి ఆన్నే గోస్ట్ లెక్క పట్టుకొని కూర్చొని చేస్తున్నాము. సో అట్లా స్టార్ట్ అయిన జర్నీ. మనందరం మ్యాక్సిమం అందరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళము. సో ఇంతకుముందు మనోడు జెస్సీ అడుగుతుంటుంటే మాకు అన్ని మళ్ళీ చిన్నప్పుడు అన్నీ గుర్తొస్తున్నాయి. రూపాయి కోసం రిక్షా నూకే వాళ్ళము చిన్నప్పుడు. మా నాన్న రిక్షా దొక్కుతున్నాయి. సో రిక్షాని పుష్ చేస్తే రూపాయి వచ్చేది. ఆ రూపాయి కలెక్ట్ చేసుకుంటూ నెలకు 30 రూపాయలు అయితే నెలకంచి 2 రూపాయలు డబ్బా రొట్టెకు, మిగిలినదంతా స్కూల్ ఫీజు కానీ దాచిపెట్టుకుని చదువుకుంటూ వచ్చినాము. సో ఈ హోస్టింగ్ అనేది కూడా నా లైఫ్లో పెద్ద పాత్ర ఉంటుండే. నాకు స్కూల్లో యాంకరింగ్ చేయాలని చెప్పి బాగా కోరుకుంటుండే, కానీ స్కూల్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మాత్రమే యాంకరింగ్ ఛాన్స్ ఇస్తుండే. నేను దానికోసం చదువు స్టార్ట్ చేసిన, క్లాస్ ఫస్ట్ వచ్చి స్టార్ట్ చేసిన. అప్పటి నుంచి మైక్ నా చేతికి వస్తుండే. అట్లా చదువుతూ వస్తున్నాము. చదువు పరంగా అమ్మో చదువుకోవాలి. 10th స్కూల్ టాపర్, ఇంటర్లో కాలేజ్ టాపర్. ఇక డిఎస్సి రాస్తే ఇక జాబ్ వస్తుంది, ఇక డిఎస్సి పడుతుంది కావచ్చు అని చెప్పేసి వెయిట్ చేస్తున్న తరుణంలో డిఎస్సి వేయలేదు. అక్కడ నుంచి స్కూల్ నుంచి అటు నుంచి అయిపోయింది టీమ్. సో నార్మల్గా ఈ టైంలో 3-4 కలిసి వీడియో తీస్తుంటే దాంట్లో ఎవరో ఒకరు ఫేమ్ అవుతారు. ఫేమ్ అయినప్పుడు వాళ్ళు ఇండివిజువల్గా వెళ్తూ ఉంటారు. సో మేము స్టిక్ అయింది ఏంటంటే మా టీంలో గంగవ్వ, నేను, రాజు, అంజిమామ అందరు సినిమాల్లో చేస్తున్నారు, అందరికీ మంచి పేరుంది. అయినా మా తాపత్రయం ఏంటంటే అందరం ఒకటే దగ్గర ఉండాలి. అక్కడ నుంచి నేను బయటకు వస్తే ఎక్కువ సంపాదించవచ్చు, డౌన్ఫాల్ అయితే కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ నేను అనుకునేది ఏంటంటే దూరంగా వెళ్ళాలనుకుంటే నలుగురితో కలిసి వెళ్ళు, వేగంగా వెళ్ళాలనుకుంటే ఒక్కని వెళ్ళు. వేగంగా వెళ్ళినప్పుడు ఏమో కింద పడతావు కావచ్చు, పైన పడతావు కావచ్చు, వెనకాల సపోర్ట్ ఉండదు కావచ్చు. సో మన ప్రయాణం దూర ప్రయాణం. సో నలుగురితో కలిసి మీ టీం అయితే ఏదైతే ఉంటుందో వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చుకోండి. ఎవరి టీంకి వాళ్ళు బూస్టప్ ఇచ్చుకోండి, కలిసి చేసుకోండి. ఏదున్నా కలిసి చేసుకున్న వాళ్ళు విడిపోయి ముఖాలు చూసుకునే స్టేజ్ మాత్రం రాకండి. ఇప్పుడు మా అన్ని ఛానళ్ళు కూడా ఒకటే దగ్గర వేసి ఎవరైతే శ్రీకాంత్ అన్ని స్టార్ట్ చేసినో ఆయన చేతికే ఇచ్చేసి ఆయన దగ్గర ఇప్పటికీ నా ఇన్స్టాగ్రాము, నా యూట్యూబ్, నా పర్సనల్ థింగ్స్ అన్నీ కూడా మేము అక్కడి నుంచే చేసుకుంటాము. నాకు డబ్బు ఎక్కువ అనిపిస్తలేదు, వాళ్ళతో కలిసి ఉండడం ఎక్కువ అనిపిస్తుంది. ఆ జర్నీలో మా అందరి లైఫ్లు చేంజ్ కావడానికి మెయిన్ అయితే యూట్యూబే. రిక్షా దొక్కే మా ఇంటి ముందు రిక్షా ఉండేది, ఇప్పుడు కారు ఉంటుందంటే యూట్యూబే. సో మా ఫ్యామిలీస్ లోవర్ మిడిల్ క్లాస్ నుంచి కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ దాకా వస్తున్నాయి అంటే కారణం యూట్యూబే. సో యూట్యూబ్కి మనందరం రుణపడి ఉంటూ దాన్ని కాపాడుకుంటూ మనసా సతతం మననీయం, వచసా సతతం వదనీయం, లోకహితం మమ కరణీయం. మనసులో వచనాలలో ఎప్పుడూ అనుకుంటూ ఉండండి, లోకహితం మమ కరణీయం, లోకానికి హితం చేసే పనులే చేద్దామని. సో మేము మా వీడియోస్లో మ్యాక్సిమం 99% ఏదో చేద్దామనే ఉద్దేశం. 99% మేము దానికే ప్రయత్నిస్తాము. ఒకవేళ 1% ఏమైనా మిస్టేక్ దొరికితే దాన్ని పట్టుకొని మాత్రం ఆగం చేయకూడదు. ఇది స్పెషల్ రిక్వెస్ట్. 10 మందితో మంచిగా ఉండండి, నవ్వుతుండండి. ఎటువైనా నీ చుట్టుపక్కల నవ్విస్తుంటూ వాళ్ళతో హ్యాపీ మెమొరీస్ని కలెక్ట్ చేయండి. జీవితం అంటేనే జ్ఞాపకాల కలయిక అంటారు. ఎన్ని జ్ఞాపకాలు మనం కలెక్ట్ చేసుకుంటే అంత బెస్ట్. సో నాకైతే బోర్డన్ని జ్ఞాపకాలు చిన్నప్పటి నుంచి కలెక్ట్ చేసుకుంటూ వస్తున్నాము. సో మీతో ఈ జ్ఞాపకాలన్నీ మంచిగా అనిపించినాయి. థ్యాంక్ యూ. స్పీచ్ తర్వాత ఎవ్రీవన్ ఐ యామ్ ష్యూర్ యు ఆర్ స్పీచ్లెస్. ఆయన ప్రతి ఎక్స్పీరియన్స్ ని అసలు విస్తరాకలో పెట్టి చెప్పినట్టు ఎంత చక్కగా చెప్పారు. ఇలాంటి పర్సన్స్ మనల్ని ఇన్స్పైర్ చేయడానికి ఇక్కడ ఈ హాల్లో ఉందంటే యూఆర్ ఆల్ లక్కీ అండ్ యూఆర్ ఆల్ లక్కీ to hear his experience. And what is the best quality I have noticed, I'm sure everyone has noticed this, he is sticking to his basics, he is genuine, he is friendly, he is maintaining ethics, and kudos to your personality. Ilona nijaiti goppasari.
రోజు హోస్టింగ్ చూడడానికి మేమందరం ప్రత్యేకంగా వచ్చుకోవచ్చు. ఎందుకంటే నాకు చాలా హ్యాపీ నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఏం చదువుకోని వాళ్ళు కూడా ఫేస్కు రంగులు వేసుకోకుండా అదే మట్టిలో బతికిన వ్యక్తి స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ చేసినప్పుడు మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాం. అది విలేజ్ నుండి మాకు ఆ టైంలో కనిపించింది ఏంటంటే తను వ్యవసాయం చేసుకున్నది ఒక సైడ్, స్టేజ్ మీద అందరి ముందు రెడ్ కార్పెట్ మీద నడుచుకుంటూ వెళ్ళిన ఒక మోడల్ టైప్లో కనిపించింది. అసలు మీరు your team should answer this. How did you get an idea of bringing her? అది శ్రీకాంత్. తరికి దారేల మీ వెనకేదో పవర్ ఉందమ్మా అన్నట్టు. సో నా వెనక నా టీం అంతా ఎప్పుడు రెడీగా ఉంటుంది. ఇట్లా అంటే నేను ఒక్కనే నిలబడితే నాకు ఏదో గిల్టీ అనిపిస్తుంది. అందుకే నాకంటే ఎక్కువ సజెషన్ ఇంకా శ్రీకాంత్ ఎక్కువ ఇస్తాడు. ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసింది యూట్యూబ్లో 2009లో, ఆల్మోస్ట్ 14-15 years బ్యాక్. సో ఇంటర్నెట్ 0 నుంచి వెళ్ళి ఆల్మోస్ట్ ఇంటర్నెట్ సూపర్ ఫాస్ట్ దాకా చూసిన. మన పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటిది, మనం చేస్తున్న కంటెంట్ ఇది, రెండు మ్యాచ్ కావాలి. జస్ట్ ట్రెండ్నే పట్టుకుంటూ వెళ్ళిపోతాన్నా కూడా అప్పుడు ఏమైపోతుంది అంటే ఆడియన్స్కి కనెక్ట్ అవుతాం కానీ మనం కనెక్ట్ కాం. సో ఇది నా మెయిన్ సజెషన్ అంతే. యూట్యూబ్ ఈవెంట్ సందర్భంగా మా టీం అందరికీ థ్యాంక్ యూ. మనోడు హోస్టింగ్ మస్తు చేసిండు. అనిల్ ప్రతి మాట కూడా చాలా అద్భుతంగా మనసు లోపల నుంచి వచ్చింది. ఎప్పుడు అల్లరి అనుకుంటా నేను తిడుతూ ఉంటా కదా. గుడ్. అందరు పెద్ద పెద్ద క్రియేటర్స్ని కలిసిన కాబట్టి మంచిగా అనిపించింది. ఈ హోస్టింగ్ ఆల్వేస్ సూపర్. టీచర్ మరోసారి టీచర్ కనిపించాడు. అద్భుతమైన వాక్చాతుర్యంతో, అద్భుతమైన పదజాలంతో, పద్యాలతో మెస్మరైజ్ చేశాడు అనిల్ జీలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్లో సెర్చ్ చేసేది, గూగుల్ ఆఫీస్కి వచ్చిన గెస్ట్గా, మళ్ళీ దానిలో నువ్వు హోస్ట్గా చేసినావు. అది ఒక అద్భుతమైన, అది ఫుడ్ మాత్రం బాగుంది. ఇది ఒకటి. యూట్యూబర్స్ని యూట్యూబ్ ఇండియా ఫాలో అవ్వడము అది పెద్ద విషయాలు కదా. సో మనల్ని ఫాలో అవుతూ మనకు ఆపర్చునిటీ కల్పిస్తూ సో మీ అందరి క్రియేటర్స్ ముందు మనల్ని హోస్ట్గా నిలబెట్టి మన జర్నీని చెప్పించుకోవడం అనేది ఇట్స్ ఏ హ్యూజ్ థింగ్ ఫర్ అస్. సూపర్. అనిల్ జిలా చాలా కాన్ఫిడెంట్ హోస్ట్ చేసిండు. మంచిగా సర్ప్రైజింగ్. బ్లాగ్ చేస్తాను అనుకున్నా కానీ షార్ప్గా మంచిగా చెప్పిండు. వెరీ గుడ్. థ్యాంక్ యూ. నేనైతే ఫుడ్ ఇంటికి వచ్చిన ఫుల్ అయితే. సో సాయి పొద్దు నుంచి నాతోనే ఉంటూ గిమ్మలు ఆపరేట్ చేసుకుంటూ. లవ్ యూ మామ, నిజంగా చాలా బాగా బాగా నచ్చింది నాకు. థ్యాంక్ యూ మామ, నిజంగా బాగా నచ్చింది. నిజంగా హ్యాపీ అన్నాను మామ, ఎందుకంటే నా మనోడు ఇంత పెద్ద స్టేజ్ మీద చేసినంటే ఐఎమ్ హ్యాపీ. లవ్ యూ టూ. సో ఇది ఓవరాల్ గా యూట్యూబ్ ఈవెంట్. నా లైఫ్ లో ఫస్ట్ టైం ఒక బయట ఈవెంట్ ని హోస్ట్ చేయడం నేను. సో నాకు మంచి అప్రిషియేషన్ వచ్చిండే, చాలా మంది మెచ్చుకున్నారు, మంచిగా మాట్లాడినా, మంచిగా అనిపించింది అని చెప్పేసి. సో ఈ మాట్లాడడానికి కారణం, క్రెడిట్ అంతా మా గురువులది. సో దానికి సంబంధించిన వీడియో అసలు ఒక విద్యాసంస్థ ఎట్లుంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాం. అది చూడండి ఒకసారి, అది చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ సెకండ్, యూట్యూబ్ పిలిచి ఇదంతా నా లైఫ్లో ఒక యూట్యూబ్ అనే జర్నీ ఉండడానికి మెయిన్ రీజన్ అయితే శ్రీకాంత్ అన్న పిలవకుంటే, శ్రీకాంత్ అన్న సజెషన్ ఇవ్వకుంటే, యూట్యూబ్ నాకు పరిచయం చేయకపోతే ఇవన్నీ నా లైఫ్లో ఉండేవి కావు. సో యూట్యూబ్ ఈవెంట్ సందర్భంగా శ్రీకాంత్ అన్న థ్యాంక్ యూ. సో దాని తర్వాత శివన్న. సో వీళ్ళిద్దరూ నేను నా స్వభావానికి వీళ్ళిద్దరు నాకు పిల్లర్ లెక్క వెనకాల. సో వెనకాల ఏమున్నా చెక్కుతూ నన్ను చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. సో ఫ్రమ్ ద స్టార్టింగ్ స్టేజ్ నుంచి థ్యాంక్ యూ. అండ్ మా టీం అందరికి కూడా థ్యాంక్ యూ. ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క రకంగా నా ఎదుగుదలకు కారణం. సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. సో ఇట్లే శ్రీకాంత్ అన్న కలిసి ఉండాలి, మంచిగా చేయాలి, ఇంకా దూరం పోవాలి. మనసు నిండిపోయింది అందరి ప్రశంసలతోని. సో నెక్స్ట్ వచ్చే వీడియో నాకు తెలిసి నేను ఇట్లా అవడానికి రీజన్ అయిన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్. సో దానికోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ యూట్యూబ్. సో ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు.